స్వాగతం. ఈరోజు పాతకాలం నాటి పచ్చి పులుసు చేసే విధానం గురించి మీకు చాలా సులువుగా చెప్తాను చూడండి. ఈ వంకాయలు తీసుకుని, అంటే మనం వంకాయలు ఎంతమంది ఉంటే ఎంత కావాలనుకుంటే అంత, నేనైతే ఒక అరడజను వంకాయలేమో తీసుకున్నాను. అవి పుల్లల పొయ్యి మీద కాల్చుకుంటే టేస్ట్గా ఉంటుంది. లేదంటే మనం గ్యాస్ పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు. కొంతమంది మూకుట్లోనే నూనె పోసి ముక్కలు కోసుకుని మగ్గబెట్టుకుంటారు. మేమైతే కాల్చే చేసుకుంటాము. ఈ వంకాయలు పెట్టిన తర్వాత మెత్తగా చేతితో పట్టుకుంటే మెత్తగా ఉంటాయి, అప్పుడు ఉడికిపోయినట్లు లెక్క అనమాట. అవి తీసుకొచ్చి మనం చల్లారిన తర్వాత పైన ఉన్న పొపర మొత్తం తీసేసుకోవాలి. తీసుకుని అవి తీసుకుని దాంట్లో ఏమన్నా పురుగు ఉంటే ఉండొచ్చు, చెప్పలేము కదా. వంకాయలో కంపల్సరీ పురుగులు ఉంటాయి, అవి చూసుకోవాలి. అలాగే నేను చింతపండు నానబెట్టుకున్నాను. దీనికి కావాల్సిన వస్తువులు వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి,